చిన్నతనం నుంచి నలుగురికి సేవ చేయాలన్నది ఆ యువకుడి తపన. తన ఎదుగుదలతో పాటు సేవాభావం కొనసాగించేవాడు. యువత వ్యసనాల బారిన పడకుండా చైతన్యం తీసుకురావడంతో పాటు వారిని సమాజ సేవ వైపు మళ్లించాలని సంకల్పించాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాడు. యువత, తోటి ఉద్యోగులతో పాటు మరిందరినూ ఇందులో భాగస్వామ్యం చేశాడు. 12 అంశాలతో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తోన్న కార్యక్రమాలు వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. వీరి సేవలో స్ఫూర్తి పొందిన ఎంతో మంది కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంస్థ నిర్వాహకుడి సేవను గుర్తించిన బెంగళూరులోని వేదిక్ వర్సిటీ గౌరవ డాక్టరేట్తో గౌరవించింది. అలాగే ప్రముఖుల నుంచి ప్రశంసలు, అభినందనలు అందుకొని శభాష్ అనిపిస్తున్నాడు. కాకినాడకు చెందిన రవికుమార్ ప్రస్తుతం విద్యాశాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. చదువుకునే సమయంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. యువత వ్యసనాలకు బానిసై రోడ్లపై తిరుగుతుండటం చూసి చలించిపోయాడు. వారిని సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తే బాగుపడతారని ఆలోచించాడు. అలా 10 ఏళ్ల క్రితం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు, వారి కుటుంబ సభ్యులకు తొలుత రోజు ఆహారం అందించేవాడు. అలా 10-20 మందితో మొదలైన అన్నదానం ప్రస్తుతం 350 మందికి చేరుకుంది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణీలు, తలసేమియా బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఉచితంగా రక్తదానం అందిస్తున్నాడు. ప్రస్తుతం రెడ్ క్రాస్, రోటరీ సంస్థలు వీరి సేవలను ఉపయోగించుకుంటున్నాయి. రవికుమార్ సేవలు గుర్తించిన రోటరీ క్లబ్ స్థానిక చాప్టర్ ప్రతినిధులు నిరాశ్రయుల వసతి కోసం ఓ భవంతినిచ్చారు. అక్కడ అనాథలు, అయినవారు కాదనుకున్న వారందరికీ ఉచితంగా ఆహారం, ఆవాసం, విద్య అందిస్తున్నాడు. అలాగే నిరుపేద ఆడపిల్లల చదువులకు సాయం చేస్తున్నారు. అలా సంస్థ సహకారంతో సామర్లకోట మండలానికి చెందిన సువర్ణ నూజివీడు IIITలో ఉత్తీర్ణత పొంది పసిడి పథకం సాధించింది. యువతకి సేవ చేయడమే ఒక లక్ష్యంగా మేము చేయూత సంస్థను ప్రారంభించడం జరిగింది. ఇది సుమారుగా 12 అంశాలతో చేయూత సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో సుమారు 2200 మంది భాగస్వాములుగా ఉన్నారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఈ 12 అంశాలను కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 300 నుంచి 350 మంది భోజనం సరఫరా అనేది చేయడం జరుగుతుంది. ఫ్రీగా రక్తం ఎక్కించడమే కాకుండా రక్తాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, అకామిడేషన్, ఫుడ్ మొత్తం అన్ని కూడా మేము ప్రొవైడ్ చేసి ఇక్కడ 40 మంది పిల్లల్ని పోషించడం జరుగుతుంది. 58 ట్రైసైకిల్స్ ఇచ్చాం. 16 వీల్ చైర్లు ఇవ్వడం దివ్యాంగుల చేయూత అనే కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. కళ్ళను దానం చేయడం ద్వారా మరొకరికి పునర్జన్మను ఇవ్వడం కూడా జరుగుతుంది. మరింత మంది దాతలు కానీ బిల్డింగ్ స్వతహాగా మాకున్నట్లయితే మరింత సేవలు చేయడానికి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రస్తుతం 2000 మంది యువత, ఉద్యోగులు, వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారు. పలానా వారికి సాయం చేయాలని వీరి వాట్సాప్ గ్రూప్ లో ఒక్క మెసేజ్ వస్తే చాలు, బృందం సభ్యులు వెంటనే స్పందించి ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం అందిస్తారు. రవికుమార్ స్ఫూర్తితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ చేయూత సంస్థనే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఇందులో జాయిన్ కావడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఎవరైతే చదువుకోలేకపోతే వాళ్ళు చదువు కల్పించడానికి, అలాగే మహిళలకు అన్నదానాలు, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తాను ఈ సంస్థ ద్వారా. ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాము. మాకు ఏమైతే సాలరీ వస్తుందో అందులో మేము కొంత అమౌంట్ ఈ చారిటబుల్ ట్రస్ట్ మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా చదువుకోవడానికి
మా వంతు సహాయం మేము చేస్తున్నాం. 110 మంది సభ్యులతోటి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేమంతా ఒకసారి కలుద్దామని చెప్పేసి ఒక 300 మంది టీచర్స్ ఇందులో చాలా మంది భాగస్వామ్యమయ్యి ఒకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ అప్పటి నుంచి కూడా షేర్ ఏ మీల్ అనే ప్రోగ్రామ్ ద్వారా అందరికీ భోజనాన్ని పంపిణీ చేయడం, నిత్యావసర వస్తువులు గాని 30,000 యూనిట్లని రక్తాన్ని మేము సేకరించడం జరిగింది. అలాగే చదువు నిమిత్తం మాత్రం పిల్లలకి ఇప్పటికి ఒక అమ్మాయి TCS లో 1,70,000 శాలరీ అందుకుంటుందంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడేంత వరకు వీరికి ఉచిత వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేనా, విద్యార్థుల బాగోగుల కోసం ప్రత్యేక కేర్ టేకర్ సిబ్బంది సైతం అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చేతి సంవత్సరాలు నాకు అన్ని ఏ లోటు లేకుండా అన్ని చూసుకుంటున్నారు. చదువుకి కావాల్సినవి అన్ని వీళ్ళే ఇస్తున్నారు. నాకు తల్లిదండ్రులు లేరు. నేను మా తమ్ముడు ఇక్కడ 3 years నుంచి ఉంటున్నాం. ఇక్కడ భోజనాలు గట్రా ఇక్కడ టైంకి గట్రా పెడతారు. ఏ లోటు రానివ్వరు. ఇక్కడ ఒంట్లో బాగోకపోయినా వీళ్ళే అన్ని చూసుకుంటారు. ఆర్థికంగా సహాయం లేకపోవడం వల్ల నేను ఈ చేయుత సంస్థలో చదువుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. తిండి దగ్గర నుంచి బట్టలు నాకు అన్ని సదుపాయాలు వీళ్ళు ఇస్తున్నారు. నా చదువు ఎంతో బాగా సాగేలా చూస్తున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను సార్. నేను మా తమ్ముడి రోటరీ చేయుత భవన్లో ఉంటున్నాము. ఇక్కడ ఏమి కావాలో అన్ని సదుపాయాలు అన్ని ఇస్తారు. రవి సార్ సొంత కొడుకులా చూసుకుంటారు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అనపర్తి నుంచి వచ్చాం సార్. నిత్యాన్నదానం, రక్తదానం, విద్యతో పాటు 12 అంశాలతో సామాజిక కార్యక్రమాలు అందిస్తోంది సంస్థ. దివ్యాంగుల కోసం 18 దుకాణాలు, 58 మందికి ట్రై సైకిళ్లు, 16 మందికి వీల్ చైర్లు ఉచితంగా పంపిణీ చేసింది. అవయవ దానం ద్వారా 18 మందికి పునర్జీవితం ప్రసాదించింది. పేద రైతులకు ఆర్థిక సాయంతో పాటు 30,000కు పైగా మొక్కలు నాటి పర్యావరణానికి తోడ్పాటు అందిస్తోంది. 40 మంది అనాథ పిల్లలు ఉంటారండి. వీళ్ళ పూర్తి బాధ్యత నేనే చూసుకుంటానండి. వాళ్ళకి అకామిడేషన్ కానీ వాళ్ళకి ఏం కావాల్సిన అన్ని ఏర్పాట్లను నేను చూసుకుంటానండి. స్కూల్ కి తీసుకెళ్ళడం, స్కూల్ నుంచి తీసుకురావడం, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ మేమే చూసుకుంటామండి. అన్నదానం డైలీ చేస్తాం అనమాట. ఈయన సర్వీస్ నచ్చి, ఆయనతో ట్రావెల్ చేసిన విధానం నాకు నచ్చి ఇంట్లో ఉండడం జరిగిందండి. దీని ముఖ్య కారణం రవి గారండి. అసలు వీళ్ళు కార్యక్రమాలు ఏం చేస్తారు అని తెలుసుకోవడం కోసం అన్నితో జర్నీ చేశాను సార్. నేను చేసిన తర్వాత నాకు అన్నితో జర్నీ చాలా బాగా నచ్చింది. తలసేమియా అనే వ్యాధితో కొంతమంది చిల్డ్రన్స్ బాధపడుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామని చెప్పేసి నిర్ణయించుకుని పెట్టాం. మేము ఎవరికన్నా సార్ బ్లడ్ కావాల్సిన బ్లడ్ అరేంజ్ చేస్తాం సార్. మెయిన్ గా కోవిడ్ టైంలో బాగా సర్వీస్ చేసాం సార్. మేము సమాజంలో దారి తప్పుతున్న యువతను సేవ వైపు మళ్లించాలని తన ఆశయం కొనసాగుతుందని చెబుతున్నాడు రవికుమార్. దాతలు సహకరిస్తే భవిష్యత్తులో మరింత బాధ్యతతో చేయూత సంస్థ ద్వారా సేవలు అందిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.